హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. నేను మీ లక్ష్మీ నవీన. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వీడియో ఓపెన్ చేసి చూసే ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కింద హైప్ అనే ఆప్షన్ అయితే ఒకటి ఉంటుంది. ప్లీజ్ ప్రతి ఒక్కరు హైప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే హైప్ ఇవ్వటం వల్ల నా వీడియోకి కొంత రీచ్ అయితే వస్తుంది. కొంతమందికి నోటిఫికేషన్ అయితే వెళ్తుందనమాట. సో ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ అనేది ఇవ్వండి. చిన్న చిన్న ఛానల్స్‌ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్‌ని సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా హైప్ అనేది ఇవ్వండి. సో ఇక వీడియోలోకెళ్తే ఇక్కడ ఎందుకు కూర్చున్నానా? ఏం చేస్తున్నానన్న డౌట్ అయితే మీకు వచ్చే ఉంటుంది. చాలా మందికి ఎందుకు కూర్చున్నానో కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ డబ్బాలున్నాయి కదా! పోపు డబ్బాలు కానీ, ఉప్పు, పప్పు ఇవన్నీ చూస్తున్నాననమాట. సో వీటిలలో ఎక్కడ ఏవి తక్కువయ్యాయో అవి మళ్ళీ ఫిల్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మనకి 1 మంత్ వరకైతే మళ్ళీ రావాలి కదా! సో డీమార్ట్‌కైతే వెళ్తున్నాము. సో అందువల్ల ఏవి ఉన్నాయి, ఏవి లేవు చూసుకొని ఒక లిస్ట్ అనేది రాసుకొని తెచ్చుకుంటూ ఉంటాను. సో ఇలా సెల్ఫ్‌ల కింద అయితే పేపర్స్ అన్నీ చేంజ్ చేసి మొత్తం నీట్‌గా సర్దుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా చెక్ చేసుకుంటూ ఎందులో తక్కువైంది, అసలు ఏం లేదు, ఏముంది, ఏం కావాలి అనేది మొత్తం చెక్ చేసుకుంటూ ఇలా లిస్ట్ అయితే రాసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే డీమార్ట్‌కెళ్తే మొత్తం మంత్‌కి సరిపోయే సరుకులైతే తెచ్చేస్తూ ఉంటాను నేను. మళ్ళీ మధ్యలో వెళ్ళటానికైతే అవ్వదు. అందుకని ఇంకా ఒక్కసారి వెళ్ళినప్పుడే పెద్ద లిస్ట్ రెడీ చేసుకొని నెలకు సరిపడా సరుకులైతే తెచ్చుకుంటూ ఉంటాననమాట. సో నాకు ఎప్పటినుంచో ఈ అలవాటు ఉంది. ప్రతి ఒక్కరికి ఉండే ఉంటుంది. సో నాలాగా ఇలా చెక్ చేసుకొని, రాసుకొని ఏది అవసరపడుతుంది, ఏది అవసరం ఉండదు అని చూసుకొని వెళ్ళి షాపింగ్ చేసే వాళ్ళైతే ఎంతమంది ఉన్నారనేది కామెంట్ అయితే చేయండి. ఎవ్రీ మంత్ 5,000 అట్లా అవుతూ ఉంటుంది. ఈ మంత్ అయితే కొంచెం ఎక్కువే అయ్యేలా ఉందనమాట. ఎందుకంటే ఈ మంత్ పెద్ద లిస్టే వచ్చింది. ఇంకా కొన్ని కొన్ని అయితే కొనాలని చూస్తున్నాను. సో అవన్నీ కలిపితే కొంచెం ఎక్కువే లిస్ట్ అయితే తయారైంది. ఇక్కడ అంతకుముందు చెప్పాను కదా మీకు, ఈ డబ్బాల కింద అయితే న్యూస్ పేపర్స్ అవైతే వేసేదాన్ననమాట. అవేంటంటే ఎవ్రీ వీక్ మారుస్తూ ఉండాలనమాట. చిన్న డస్ట్ పడినా కూడా, లేదంటే కొంచెం వాటర్ పడినా కూడా వెంటనే తడిచిపోవటము, చిరిగిపోవటము అలా ఉండేదనమాట. సో వీక్ అలా చేంజ్ చేయటము కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో అందుకని ఇవి ఆన్‌లైన్‌లో అయితే నేను ఆర్డర్ చేశాననమాట. వాటర్ ప్రూఫ్ అనమాట ఇవి. మ్యాట్ వచ్చేసి మీకు లాస్ట్ టైమ్ వీడియోలో కూడా చెప్పాను కదా! చూడండి ఎంత బాగున్నాయో. వీటి మీద వాటర్ పడినా, డస్ట్ పడినా మళ్ళీ శుభ్రంగా అయితే మనం క్లీన్ చేసి వాటర్‌తో కడిగి మళ్ళీ అయితే వేసుకోవచ్చనమాట. అంత బాగున్నాయి. లుక్ కూడా చాలా మారిపోయింది కదా! చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తున్నాయి. సో మీకెవరికైనా కావాలి అంటే చెప్పండి. లింక్ అనేది కామెంట్ సెక్షన్‌లో అయితే ఇస్తాను. లేదంటే ఇక్కడ ప్రొడక్ట్ లింక్ అయితే ఇస్తాను. మీకు కావాలి అనుకుంటే లింక్ అనేది ఓపెన్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ 5కు అట్లా ఒకసారి అయితే తాగేసాను టీ. తర్వాత ఇక ఈవినింగ్ అయితే పెట్టుకున్నాననమాట ఈ వర్క్ అంతా. సెల్ఫ్‌లు క్లీన్ చేస్తూ, ఆ మ్యాట్ అనేది వేసుకొని, డబ్బాలన్నీ సర్దుకొని, ఇంకా డబ్బాలలో తక్కువైనయన్నీ ఫిల్ చేసుకొని, అలా చేసుకునేసరికి 6:30 అట్లా అయిందనమాట టైము. సో, మళ్ళీ ఇంకొకసారయితే టీ పడాలి. ఎందుకంటే, మనం ఎంత వర్క్ చేసుకున్న తర్వాత ఒక టీ అనేది స్ట్రాంగ్‌గా అయితే మళ్ళీ మైండ్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. అందుకని టీ అయితే మళ్ళీ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ కదా! మనకి 6 అయినా, 6:30 అయినా కూడా ఇంకా పొద్దున్నట్టు అనిపిస్తా ఉంటుంది. 7 అయితే కానీ మనకు చీకటనేది పడట్లేదు. 'విక్రమ్ ఆన్ డ్యూటీ' అంట. కొత్త వెబ్ సీరీస్ అయితే వచ్చింది. సో, మనకు 'బిగ్ బాస్‌లో' కనిపిస్తారు కదా! ఒక సీరియల్ యాక్టర్. తను అనమాట. తన పేరైతే నాకు గుర్తు రావట్లేదు కానీ, తనదొక వెబ్ సీరీస్ అయితే స్టార్ట్ అయింది. మామూలుగానే మనకి హారరు, సస్పెన్స్, థ్రిల్లరు ఇలాంటివైతే కొంచెం ఇంట్రెస్టెడ్‌గా చూస్తాను. సో, తన మూవీ కూడా అదే తన వెబ్ సిరీస్ కూడా సో, అట్లాంటిదనమాట. తనొక పోలీస్ ఆఫీసరు. కొన్ని సాల్వ్ కాని కేసెస్ అవన్నీ తనకైతే ఇస్తూ ఉంటారు. తను అవన్నీ సాల్వ్ చేస్తూ ఉంటాడనమాట. సో, అట్లాంటివి కొంచెం బావుంటాయి కదా! నాకు ఫస్ట్ నుంచి కూడా కొంచెం అవంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తూ ఉంటాను. సో, అదైతే పెట్టుకొని అలా చూస్తూ ఇక టీ తాగేసి నిన్న ఉతికిన బట్టలు కొన్ని సెల్ఫ్‌లు అవన్నీ మళ్ళీ క్లీన్ చేసి మడత పెడుతూ బట్టలైతే సర్దుతూ ఉన్నాననమాట. సో, ఈ వీడియో వచ్చేసి నిన్నైతే ఈవినింగ్ తీసిన వీడియో అనమాట. సో, ఇక బట్టలన్నీ మడత పెట్టిన తర్వాత అయితే డిన్నర్ ఇంకా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు 7:30 అట్లా అవుతుంది టైము. సో, 9కి ఆ టైంకి మేము తింటాం కాబట్టి 9:30 అట్లా అవుతుంది కాబట్టి ఇంకా టైం ఉందని చెప్పేసి ఇంకా నా వర్క్ అయితే నేను ఇలా
చేసుకుంటూ ఉన్నాను. డైలీ వేర్ వచ్చేసి వాషింగ్ మిషన్ లోనే వేస్తూ ఉంటాను. ఇంకేమన్నా శారీస్ కానీ వాషింగ్ మిషన్ లో వేయకూడనివి ఏమన్నా ఉంటే మాత్రం హ్యాండ్ తోనే ఉతుకుతూ ఉంటాను నేను. వీక్లీకి ఒక్కసారి కానీ లేదంటే 10 డేస్ కి ఒక్కసారి కానీ ఇలా అన్ని సెల్ఫ్‌లన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ వాటి కింద పేపర్స్ కానీ మ్యాట్స్ కానీ మార్చేసుకొని ఇలా మళ్ళీ అన్ని మడత పెట్టి సర్దుకోవటం అయితే నాకు అలవాటనమాట. కిచెన్‌లో కూడా అంతే సెల్ఫ్‌లలో బట్టలు తీసేటప్పుడు అలా లాగటం, ఇలా లాగటము అలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలా సెపరేట్‌గా ఎవరియి వాళ్ళు ఇలా మడత పెట్టేసి సెల్ఫ్‌లలో పెడుతూ ఉంటాననమాట. సో, వీక్లీకి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి సెల్ఫ్‌లు గానీ, కబోర్డ్స్ గానీ మంచిగా నీట్‌గా, అందంగా కనిపిస్తూ ఉంటాయి. నాకు ఇక్కడ 2 బెడ్‌రూమ్స్ కాబట్టి మేముండేది హాల్ ఉంటుంది, బెడ్‌రూమ్స్ ఉంటుంది, బాల్కనీస్, కిచెన్ అన్నీ ఉంటాయి కాబట్టి నాకు వర్క్ ఎక్కువే ఉంటుంది. సో, అందువల్ల ఏంటంటే నేను ఒక షెడ్యూల్ వైస్‌గా అయితే చేసుకుంటూ ఉంటాను. ఈరోజు ఈ పని, రేపు ఇదని చెప్పేసి ఒక షెడ్యూల్ వైస్‌గా అయితే నేను వెళ్ళిపోతూ ఉంటాను. సో, అలా చేసుకోవటం వల్ల ఏంటంటే నాకు వర్క్ అనేది పెండింగ్ అనేది ఉండదు. ఎప్పటిదప్పుడు అయిపోతూ ఉంటుంది. ఈ మధ్య ఇంక ఈ 10, 15 డేస్ కొంచెం ఈ లెగ్ ప్రాబ్లమ్ వల్ల అయితే కొన్ని పనులైతే పట్టుకోలేదు కదా! సో, అవి అలా పెండింగ్ ఉండిపోయాయన్నమాట. సో, ఇంక అందుకని చెప్పేసి ఇంక ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ శారీస్‌కి కూడా మనం డైలీ వేర్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా! ఈ శారీస్‌కి కూడా నేను ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌లలో అలా మడత పెట్టి పెట్టినప్పుడు మైక్రో డస్ట్ అట్లా పడుతూ ఉంటుంది కదా! సో, అలా పడకుండా అయితే నేను ఒక బ్యాగ్ లాంటివైతే ఆర్డర్ చేశాను. సో, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. సో, వీడియో అయితే ఇది ఎలా ఉంది? నచ్చితే చిన్న లైక్ అండ్ కామెంట్. థాంక్ యూ.